we always show our love towards singing. So today we are here to pay a small tribute. So I would like to request Nandita to start the program with a small devotional song. Over to you. Okay, hello everyone. Especially being a tribute to S.P. Balu Garu, the devotional song that I'm going to start with is taken from the movie Sri Rama Rajyam. తెలుగు వాళ్ళందరూ వింటూ ఉంటే జగదానంద కారక మీ అందరికీ తెలిసింటుంది. సో ఐ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ సాంగ్. जगदानंदकारका जय जानकी प्राणनायका, जगदानंदकारका जय जानकी प्राणनायका, शुभ स्वागतं प्रिय परिपालका. जगदानंदकारका जय जानकी प्राणनायका, शुभ स्वागतं प्रिय परिपालका. मंगళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక, మా జీవనమేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. जगदानंदकारका जय जानकी प्राणनायका, शुभ स्वागतं प्रिय परिपालका. Thanks God for giving us this opportunity. And Sri Balasubramaniam Garu, as we know, he's a famous legendary singer. He has sung his songs, most of them are from Telugu, Tamil, Kannada and Malayalam. But he has entertained Hindi industry as well. His birthday was on 4th June 1946. Somehow we could not do on that day, though we planned. So we thought we'll take up a weekend to have this small program. So he started singing at the age of 20 in films. Okay, so his first song was for Mr. Shobhan Babu Garu. So it was sung along with Susila Garu. So later on he had sung some songs. So after which there is one song in Kanne Vayassu movie. So that is Ye Divilo Virisina Parijatamo. So he got to fame. So he became famous through that song. It is said that way. So the song is Ye Divilo Virisina Parijatamo, Ye Kavilo Virisina Prema Geetamo, Ye Divilo Virisina Parijatamo, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాలబుక్కలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసలారావే, ఈ దివిలో విరిసిన పారి
పెదవిలో మెరిసిన ప్రేమ గీతము. Awesome, Swapna. The speciality of him is actually, you can actually feel that expressions in his song. So if he's crying, if the song is sad, you can actually hear him crying. So if he's happy, if he's explaining about some beautiful girl, you can actually picturize it. So that is the best part about Balu sir. Yeah, Nandita, please. Yeah, that was a good start. Most melodious songs lo adi okati. Okay. Okay, good evening, sir. Subramanyeshwara garu. Thank you for joining. Now we take this to the next song. నేను ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా ఈ పాట పాడబోతున్నాను. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని హమా మరలి రాని నేస్తమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. That's a beautiful one. Basically ఇది ఓన్లీ పల్లవి, ఎందుకంటే మనం చాలా చాలా పాటలు పాడుకునేది ఉంది ఇంకా ముందు ముందు. స్వప్న, so almost some decades ఆయన decades till 2020 ఫస్ట్ సింగింగ్ అంటే ఆయన పేరే గుర్తొస్తుంది. అండ్ ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ హీరోకి పాడాలంటే ఆయన ఆ వాయిస్ ని ఇమిటేట్ చేసేవారట. సో హీ యూస్ టు ట్రై టు ఇమిటేట్ ఏఎన్ఆర్ ఇఫ్ హీ సింగింగ్ ఫర్ హిమ్. సో వీ యాక్చువల్లీ ఫీల్ ఎస్ ఇఫ్ ఏఎన్ఆర్ ఇస్ యాక్చువల్లీ సింగింగ్ దట్ సాంగ్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్. అలా ఇదివరకు ఏ గాయకుడు ట్రై చేసేవారు కాదు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్. అలా ఒక 80s లో వచ్చిన సాంగ్, చాలా ఎనర్జెటిక్ సాంగ్ యాక్చువల్లీ. అది చూడటానికి వినడానికి లైక్ చాలా బాగుంటుంది ఆ సాంగ్. దట్ ఈస్ ఫ్రమ్ శ్రీరంగ నీతులు, మై ఫేవరెట్ మూవీ. తొంగి తొంగి చూడ మాకు చందమామా, నీ సంగతంగా తెలుసు మాకు చందమామా, దూర దూర వయసులో చందమామా, ఆ తారలేం చేసావు చందమామా, మావి వరస చూసావ చందమామా, నీ వయసు నాపుకున్నావ చందమామా, అంత మచ్చ పెట్టుకొని చందమామా, నీకెందుకింత మచ్చరో చందమామా. ఆ సాంగ్ ఈయన గొంతు, వాళ్ళ డాన్స్, సత్యనారాయణ గారి ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ ఎస్పి బాలు గారు ఎనర్జెటిక్ సాంగ్స్ అంటే ఐ డోంట్ నో ఇఫ్ వీ కెన్ ట్రై టు సింగ్ ఈవెన్ అభిలాష, యురేకా సకామికా. ఆ ఎనర్జీ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఎవర్ రీప్రొడ్యూస్ దట్ సాంగ్. దే కెన్ లైక్ అది ట్రై కూడా చేయలేరేమో. సో సచ్ అన్ ఎనర్జెటిక్ సాంగ్. అలా ఏ హీరో పాడితే ఆ హీరోని అనుకరించడం అనేది ఆయన స్పెషాలిటీ. సో ఫస్ట్ లో ఆయన అలా స్టార్ట్ చేశారట. ఆయన ఎప్పుడు ఒక వర్సటైల్ సింగర్ గా అవ్వాలని ఆయన కోరిక. సో ఆయన అలా ట్రై చేశారని ఆయన అంటారు మరి. సో బట్ ఇట్ యాక్చువల్లీ రిప్రొడ్యూసెస్. సో ఏ హీరో అంటే మనకు ఆ హీరో. అలాగే కమల్ హాసన్ వాయిస్, దశావతారంలో కమల్ హాసన్ కి అంత డబ్బింగ్ చెప్పారంటే నాకు ఈ మధ్య తెలిసింది. సో ఐ వాజ్ టోటలీ షాక్, ఇంక్లూడింగ్ బామ్మగారి వాయిస్. సో దట్స్ ట్రూలీ గుడ్. అండ్ ఎస్, హాయ్ చంద్రశేఖర్, హాయ్ పూర్ణిమ, హాయ్ సురేష్ సార్. అండ్ ప్లీజ్ ఆడియన్స్, మీకు ఏదన్నా సాంగ్ వినాలని ఉంటే ప్లీజ్ పోస్ట్ యువర్ రిక్వెస్ట్. మేము తప్పకుండా పాడతాం ఆ సాంగ్. ప్లీజ్ మమ్మల్ని అడగండి. సో
ఒక సో నెక్స్ట్ సాంగ్ కి వెళ్దాం. ఓకే, క్షణక్షణ మూవీలో నుంచి జాము రాత్రి జాబిలమ్మ. సో ఐ హోప్ ఇది అందరి ఫేవరెట్ ఎస్పి బాలు గారి. జాము రాత్రి జాబిలమ్మ జూల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకి కళా వయారి వాళ్ళు కళ్ళలో వరాల వెండి పూలవాన స్వరాలలోయలో గోవేళ జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా కుహుకు సరాగాలే శృతులుగా కుశలమ అని స్నేహం పిలువగా కుహుకు సరాగాలే శృతులుగా కుశలమ అని స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పదాలేవో పలుకగా కొనకొరాక ముట్ట బొమ్మ గుబులు ఉందని వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని ననను జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా. అంత డిఫరెంట్ పిక్చర్స్ యాక్చువల్లీ ఒకటే సాంగ్ లో డిఫరెంట్ పిక్చర్స్, డిఫరెంట్ పిచ్ అండ్ లైవ్ లో ఇళయరాజా సార్, మై గాడ్, ఆయన ప్రతి సాంగ్ చాలా డిఫరెంట్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ మూవీలో ఒక పాట ఉంది. ఆ సాంగ్ క్యారియోకే తో ఎన్ని సార్లు ట్రై చేసినా ఐ కెన్ నెవర్ గెట్ దట్ స్టార్ట్ ఆఫ్ ద సాంగ్. వేర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది అది మన వల్ల కాదు అసలు ఇళయరాజా సార్ తో. సో ఆ పాట యాక్చువల్లీ గోపీలోలా నీ పాద పడ్డాలురా నీలాలోలా అల్లాడుతున్నామురా కన్నీళ్ళలో ఉన్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి చేయెత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు ఆదిక్కులే దిక్కమ్మలు గోపీలోలా నీ పాల పడ్డామురా. కాంప్రమైజ్ లైక్ వాయిసెస్ రెండు సుశీల గారిది అండ్ ఈవెన్ జానకి బాలు గారిది ఎంత మిక్సప్ అయిపోతాయంటే ఇద్దరి లెవెల్స్ వేరు, ఇద్దరి స్టిక్స్ వేరు అసలు. అండ్ దే కాంప్రమైజ్ సో వెల్. ప్రవీణ్ గారు ఒక పాట అడిగారు, ప్రియా నిన్ను చూడలేక. ఓకే 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 ష్యూర్ ష్యూర్ అండి. షూర్ షూర్. సో నెక్స్ట్ పాడబోయే పాట ఈనాడే ఏదో అయ్యింది. ఆ తర్వాత ప్రియా నేను చూడలేక తప్పకుండా పాడదాం. ష్యూర్ ష్యూర్. ఓకే, ఈనాడు ఏదో అయింది ఫస్ట్ ఆన్సర్ నుంచి స్టార్ట్ చేస్తాను. నింగి నేలా ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది. నింగి నేలా ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది. ఒకటే మాటన్నది ఒకటై పొమ్మన్నది. మనసే మన్నది
అది నా సొమ్మన్నది పరువాలు నీటి ననన తెలయేటి తోటి ననన పాడాలి నేడు ననన కావాలి తోడు ననన ఈనాడే ఏదో అయింది ఈనాడు నాలో జరగంది. ఇదే హిందీ version, the best song ever. Yes, yes. It's like my caller tune since 12 years. I don't even want to change it. What a beautiful singing. So, ప్రియా నిన్ను చూడలేక పాడదామా లేకపోతే ఇంకో సాంగ్ అయ్యాక పాడదామా? Yeah, I think Priya Nenu Chudaleka. Okay, before that, Shravanti, thank you so much for watching. Hi Radhika, hi Ravinder. Thank you so much for joining. Hi Sai. స్వప్న ఇద్దరం కలిసి పాడదాం. Done. Okay. ప్రియా నిన్ను చూడలేక ఊహలో పురాక నీ తలపుతోనే బ్రతుకుతున్నా నీ తలపుతోనే బ్రతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీరు పురాక వీచేటి నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసో తహతహలాడే ప్రతి క్షణం నీ కోసం విలవిలలాడే అనుదినం కలలలో నీ కథలే కనులకు నిదురలే కరువాయే ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీరు పురాక నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీరు పురాక. చాలా మంచి సాంగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ఇలాగే మీకు ఒక చిన్న పజిల్ ఆడియన్స్ కి, యాక్చువల్లీ నేను చరణం పాడతాను, మీరు పల్లవి గెస్ చేయండి. Just 2 minutes. నందిత మీరు పాడండి, మీ పాడండి, తర్వాత నేను పాడతాను. ఓకే. Hi Ramanuja, thanks for joining. Thank you. ఓకే, ఇప్పుడు తెలుసా మనసా ఫ్రమ్ క్రిమినల్ మూవీ. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. That's a beautiful Over to you, one. Swapna. ఓకే, సో ఒక చిన్న సాంగ్. మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించి మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే. ఆడియన్స్ ఎవరైనా గెస్ట్ చేయొచ్చు ఈ సాంగ్. మళ్ళీ ఒకసారి పాడతాను. మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించని మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే. సో మీరు గెస్ట్ చేయండి. రమేష్ గారు థ్యాంక్స్ అండి. నందిత రామానుజ ఈజ్ ఆస్కింగ్ టు సింగ్ మనసా వాచా నిన్నే తలిచా. ఓ మై గాడ్, సచ్ a beautiful. Okay, we'll try. So Okay, I think answer రాలేదు స్వప్న. నువ్వే రివీల్ చేయాలి ఆన్సర్. we'll give some time, maybe టైప్ చేస్తున్నారేమో. అలాగే కమల్ హాసన్ గారితో ఆయన చాలా పాటలు పాడారు. అండ్ డబ్బింగ్ కమల్ హాసన్ గారికి తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు. సో ఆకలి రాజ్యంలో ఆ సాంగ్ ఇంకా ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ సాంగ్. అలాగే ఉంటుంది. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఒక డ్యూయట్ పాడదామా మళ్ళీ? ఇప్పుడు ఐ థింక్ ఒక డ్యూయట్ పాడదాము స్వప్న. గువ్వా గోరింకతో. ఓకే ఓకే ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే ఓకే లిరిక్స్. ఓకే, నేను స్టార్ట్ చేయనా నువ్వు స్టార్ట్ చేస్తావా? అప్ టు యు. స్టార్ట్. ఓకే. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, జోడు కోసం గోడ దూకి వయసిది తెలుసుకో అమ్మాయి గారు, అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు, ఆత్రము ఆరాటము చింది నా మోహం, ఓర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం, కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా, గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట.
కరెక్ట్ బావ గారు, సింధూర పువ్వాటేనా? కరెక్ట్ సాంగ్ చేశారు. సింధూర పువ్వాటేనా, బ్యూటిఫుల్ సాంగ్. సో నెక్స్ట్ వన్ మోర్ మెలడీ స్వప్న. ష్యూర్ ష్యూర్. మెలడీయా? ఓకే. ఒక హిందీ పాట పాడదాం యాక్చువల్లీ. సో पहला पहला प्यार है పాడదామా? సారీ, पहला पहला प्यार है పాడదామా? లేదా అంటే మళ్ళీ డ్యూయట్ పాడదామా? నో యూజ్ సింగ్ సోలో. ఓకే సరే, నేను వేరే పాడతా. बहुत प्यार करती है तुमको सनम, बहुत प्यार करती है तुमको सनम, कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम, बहुत प्यार करती है तुमको सनम, हमें हर घड़ी आरज़ू है तुम्हारी, हमें हर घड़ी आरज़ू है तुम्हारी, होती है कैसी सनम बेकरारी, मिलेंगे जो तुमको तो, मिलेंगे जो तुमको तो बताएंगे हम, बहुत प्यार करते हैं तुमको सनम. Awesome. Thank you Praveen garu, great performance by both of you ata. Thank you so much andi. Are there any Sufi songs? No andi, balu songs paadaledu. SP garu no Sufi songs. Okay. Thanks for watching. ఇంకొక నెక్స్ట్ తెలుగు సాంగ్ వెళ్ళి ఆ తర్వాత the most famous song నాచలి రోజావే from the movie Roja. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం, మనసు లేకపోతే మనిషిదందుకంట, నీవు లేకపోతే బ్రతుకు దండగంట, కనిపించవు అందించవు తోడు, Over to you, Sapna. Excellent, excellent. So ఇది నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. Indeed, actually music gaani, voice gaani, lyrics, everything is beautiful and అసలు perfect. బ్యూటిఫుల్ కాంపోజిషన్. yes. సో మనసా వాచ ఒకటి పాడాలి. Okay. రఘువంశన్ అడిగారు. సో ఇప్పుడు పాడదామా, కాసేపు ఆగి పాడదామా? ఓకే, నువ్వు పాడతావా స్వప్న? ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పతంజలి, ఫనీ అండ్ సిరి, దీప్తి, శ్రీలక్ష్మి అక్క, లతా పిన్ని, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ లోపల ఒక సాంగ్ పాడు. యాక్చువల్లీ ఐ జస్ట్ ప్రాక్టీస్ దిస్ సాంగ్ బికాజ్ ఇది హై పిచ్. ఇది బాగా క్లాసికల్ గోదావరి.
అండ్ ఎనీవేస్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది కాదు, సో మన షో అయితే ఎస్పి గారిదే. సో ఐ థింక్ మనసా వాచ మరి తీసుకోవచ్చు లేదో అప్ టు స్వప్న. ఓకే, ఇట్స్ ఓకే, పాడతానండి కొంతసేపు అయ్యా పాడతాను రామానుజ, నో ఇష్యూ. ఓకే డన్. ఓకే, ఇప్పుడు స్వప్న మీ పాట. ఇదొక సాంగ్ యాక్చువల్లీ ముందడుగు మూవీ నుంచి శ్రీదేవిని శోభన్ బాబు గారు ఏడిపిస్తూ ఉన్న సాంగ్. యాక్చువల్లీ అది అంటే ఎంత హెల్దీ ఫ్లర్టింగ్ అంటే, సో ఆ పాట కూడా ఎలా ఉంటుందంటే, నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి, మేనకాండం పూర్వసి నాట్యం కలబోసి కాపురం చేయాలి. ఆ సాంగ్ లో కూడా ఒక హెల్దీ ఫ్లర్టింగ్ అండ్ నిజంగా బాలు గారు అక్కడ నించుని పాడుతున్నట్టే అనిపిస్తుంది. శోభన్ బాబు గారు ఆబ్వియస్లీ ఆయన యాక్ట్ చేశారు కాదనట్లా, బట్ అలా ఒక మనిషిలో ఆయన అనుకరించడం అనేది ఆయన నుంచే పర్ఫెక్ట్ గా సింక్ అయిపోయేవారు. అలాగే ఎన్టీఆర్ గారి సాంగ్, ఎన్టీఆర్ అండ్ శారద గారి సాంగ్ యాక్చువల్లీ, నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, పాలిన సందెపు వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, నీ ఎదలో ఎదలి పాడదవై అనురాగాలుగా మీటు వేళ. సారీ, ఒక తేనె లాగా అనిపిస్తుంది ఆ వర్డ్స్ నీకు టక 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 మార్చడం. బ్యూటిఫుల్. ఓవర్ టు యూ నందిత. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక ఆడియన్స్ మెలడీ పాడతాను, అండ్ నా తర్వాత అందరికి అంజలి అంజలి పుష్పాంజలి పాట అందరికి తెలిసి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత స్వప్న కమ్మని ప్రేమ లేఖని పాడుతుంది. ఓకే, ఒక మెలడీ తర్వాత ఇంకొక మెలడీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఎంజాయింగ్. యూ కెన్ యాడ్ అదర్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. No, it's okay. It's my favorite. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా తెలిపెను కటని, కడలిని పడువానగా కలిసిన మదిది, కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెడి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధు కావ్యం పలికినది, అంజలి అంజలి వలపుల నాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. Nandita, how do you manage to get that note so perfectly? Actually, excellent. అంత పర్ఫెక్ట్ గా నోట్స్, బికాస్ ఇది చాలా కష్టం ఇన్ఫాక్ట్ ఆ సాంగ్. అయ్యో, చిన్నప్పటి నుంచి పాడుతున్నాం కదా, తెలియకుండా మనకి ప్రాక్టీస్ అయిపోతుంది ఫేవరెట్ సాంగ్స్ అంటే. యాక్చువల్లీ అది కరెక్ట్.
సో ఆడియన్స్ కి ఇంకొక చిన్న పజిల్ ఇచ్చి తర్వాత నేను కమ్మని ఈ ప్రేమలేఖ పాడతాను. ఓకే ఓకే ఓకే. ఫనీ యాక్చువల్లీ బ్రీత్లెస్ సాంగ్. We can we regret that to say this that we cannot even try that song actually because adi aina you want to try Nandita? మాటే రాని. ఓకే ఐ ట్రై. బట్ నువ్వు పాడుతా ఉన్నావు కదా ఆ తర్వాత. ఓకే ఫనీ, we will try that song then. Yeah. Because I think ఆయనే అనుకుంటా ఈ ఫస్ట్ like ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ అనేది ఐ థింక్ ఆయనే స్టార్ట్ చేసింది. సరే ఆడియన్స్ ఒక చిన్న పజిల్ మీకు గెస్ట్ చేయండి ఈ లోపు. ఓకే. ఈటి మనుగడ కోటి అలలగ పొంగు వరదల వీగాన పడిలేతు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా, నల్ల నల్ల నీళ్ళలోన ఎల్ల కిల్ల పడ్డట్టున్న అల్లో మల్లో ఆతసాన చుక్కల్లో, అమ్మ అంటే జాబిలమ్మ అప్ప అంటే సూర్యుడమ్మ ఇంటి దీపమవ్వాలంటూ దిక్కుల్లో ఎవరికి వారే యమునకు మీరే రేవు మీద నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే గెస్ చేయండి. సో ఇప్పుడు సాంగ్ కావాలండి, సినిమా కాదు. స్వాతి కిరణం ఎనీ సాంగ్ ప్లీజ్. ఓకే ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవసట కుశలమా నిసట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీవసట కుశలమా నిసట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు తోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ పాట లాలిగా రాసేది హృదయమా, నా హృదయమా. ఆసమ్ ఆసమ్ స్వప్న. థ్యాంక్ యూ. గౌరవంక వాళ్ళగాని. ఎస్ పర్ఫెక్ట్ అండి. ఫనీ అండ్ రామానుజ గారు కరెక్ట్. ఓకే. యా నెక్స్ట్ సాంగ్ నందిత. నెక్స్ట్ ఒక లేటెస్ట్ సాంగ్ పాడదామా? షూర్. ఓకే, నేను సైనికుడు మూవీ నుంచి మాయేరా మాయేరా సాంగ్ పాడతాను. ఓకే ఓకే సరే. అండ్ దెన్ మేబీ నువ్వు కూడా ఒక లేటెస్ట్ సాంగ్ పాడొచ్చు. అవునా? ఓకే చూస్తాను యాక్చువల్లీ. ద లేటెస్ట్ ఎవర్ సాంగ్. లేదా నేను సాడ్ ట్రాక్ ఒకటి పాడతాను, చూస్తాను. సరే ఓకే. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా. దిస్ స్పెషలీ టు ఆల్ మహేష్ బాబు ఫ్యాన్స్. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు
ఆ నింగి నీడ ఈనాడు ఏకమైతే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయిలీడా, ఊరించే ఊహాలోకం వేరా. మాయేరా మాయేరా రంగు రంగులు చూపేదేరా, రంగుంటూ లేనే లేదు లేరా. ఓకే, I'm done. నైస్ వన్. యాక్చువల్లీ లేటెస్ట్ సాంగ్ ఏమున్నాయని చూస్తున్నాను ఇన్ఫాక్ట్. I think 2 రిక్వెస్ట్ ఉన్నాయి ఇవాళ. ఒకటి బ్రెత్లెస్ సాంగ్ అండ్ ఇంకొకటేమో స్వాతి కిరణం. యాక్చువల్లీ ఎస్, స్వాతి కిరణంలో సాంగ్. స్వాతి కిరణంలో ఆయన సాంగ్ ఒకటి పాడదాం లేకపోతే. ఓకే, ఓకే, ఓవర్ టు యు స్వప్న, నీ చాయిస్ ఆఫ్ సాంగ్. ఐ థింక్ మనము ఇంకా 45 minutes అయింది. సో ఎనీవేస్ నేను ఇంకా కొత్త పాత ఏం పెట్టుకోను. యాక్చువల్లీ అభినందన మూవీ ఆ సాంగ్ లో ఏ సాంగ్ పాడదాం అని సెలెక్ట్ చేసుకోవడం అంత కష్టమైన టాస్క్ అని నేను అనుకోలేదు. ప్రతి సాంగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. సో అందులో నుంచి ఒక సాంగ్. ఓకే. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కథైనా కలైనా కనులలో చూడవా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కొండ కోన గుండెల్లో ఎండవానలయ్యాము, కొండ కోన గుండెల్లో ఎండవానలయ్యాము, గువ్వా గువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము, అదే స్నేహము అదే మోహము అదే అంతం ఏది లేని గానం, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. ఈ ఫ్లో లో ఇంకొక పాట నాకు పాడాలనిపిస్తుంది, ఆమని పాడవే హాయిగా. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించేలే మరీచిక, పదాల నాయద స్వరాల సంపద, తరాల నా కథ క్షణాలదే కథ, గతించి పోవు గాథనేనని, ఆమని పాడవే హాయిగా. అలాగే సిరివెన్నెల సాంగ్స్. థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ ఫనీ. సిరివెన్నెల ఇస్ ఆన్ ద లిస్ట్ యాక్చువల్లీ. అన్ని సాంగ్స్ అంటే అన్ని బాగుంటాయి యాక్చువల్లీ. మేబీ నా ఫస్ట్ నేను విన్న సాంగ్ సిరివెన్నెల అనుకుంటా నేను పుట్టాక. సో అందులో ఒక సాంగ్ యాక్చువల్లీ, ఆది భిక్షు వాడి నీది కోరేది, మూడిదిచ్చి వాడి నేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది
వాడినిది అడిగేది. కొంచెం ఫాస్ట్ గా పాడుతున్నామండి, ఏం లేదు, తక్కువ టైంలో ఎక్కువ సాంగ్స్ పాడాలని. సో చిన్న చిన్న స్వాతి కిరణంలో ఏదన్నా ఒకటి పాడండి. యాక్చువల్లీ ఒక హిందీ సాంగ్ పాడతాను. Sure. ये मौसम का जादू है मितवा, हम आपके हैं कौन लगे. ओके. ये मौसम का जादू है मितवा, ना अब दिल पे काबू है मितवा, नैना जिसमें खो गई दीवानी से हो गई, नजारा वो हर सू है मितवा. ये मौसम का जादू है मितवा, ना अब दिल पे काबू है मितवा. बोलो कलियों की बहारे चंचल, ये हवाओं की पुकारे हमको, ये इशारों में कहे थम थम के, यहाँ घड़ियां गुजारे. पहले कभी तो न हमसे बतियाते थे ऐसे फुलवा. ये मौसम का जादू है मितवा, ना अब दिल पे काबू है मितवा. Excellent. So one more Hindi song. Thank you, Telugulo Mitra. famous and Thank you. Hindilo kuda famous. Thank you, Hi, Ramesh Mitra. garu. Thank you so much. Hi, Roja. I love my India ఇంకొక song. రిక్వెస్ట్, ఐ లవ్ మై ఇండియా సాంగ్ అంటున్నారు. ఓకే, నేను ఈ పాట పాడాక నువ్వు స్వాతి కిరణం పాడు నందిత, తర్వాత మేబీ ఐ లవ్ మై ఇండియా పాడు. ఓకే, నేను ఆనతి నియరా పాడతాను ఫ్రమ్ స్వాతి కిరణం నీ సాంగ్ తర్వాత. ఓకే. दिल दीवाना बिन सजना की माने ना, दिल दीवाना बिन सजना की माने ना, ये पगला है समझाने से समझे ना, ये पगला है समझाने से समझे ना. धक धक बोले तक डोले दिन रहना, ये पगला है समझाने से समझे ना, ये पगला है समझाने से समझे ना. ఈ పాటలన్నీ పాడుతుంటే అసలు ఆయన వాయిస్ గుర్తొస్తుంది. బికాజ్ అంటే ఆ పాట ఎక్కడ విన్నా ఓకే ఎస్పి గారు అని క్లియర్ గా తెలుస్తుంది పాటల్లో. ఓకే సరే, నేను ఇప్పుడు స్వాతి కిరణంలో నుంచి పాడతాను. అసలు అడిగారని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఐ ట్రై మై బెస్ట్. ఆనతి నీయరా హరా, ఆనతి నీయరా హరా, సన్నుతి సేయగా సమ్మతి నీయరా, దోరా సన్నిధి చేరగా, ఆనతి నీయరా హరా, నీ ఆనలేనిది గ్రహింపజాలునా, వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే, జగాన సాగునా ఆయోగ మాయతో
మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా. ఎక్సలెంట్. ఏ మిస్టేక్ అవలా? ఇది బేసికలీ ఆయన పాడింది కాదు, నేను ఇప్పుడు చూసాను. ఎస్పి గారు పాడిన పాట కాదు, వాణిజ్యరం గారి పాట. ఓకే, సో స్వప్న, వాట్ యు సే? ఇంకా మనం ఎండ్ చేద్దామా? వైండ్ ఇట్ అప్ సూన్ అండి. యాక్చువల్లీ ఇంకొక స్పెషల్ సాంగ్ అంటే ఇంకొక ఆయన అంటే ఆయన అల్లు రామలింగయ్య గారికి ఒక పాట పాడారు యాక్చువల్లీ. అది చాలా రోజులు మేబీ చాలా మందికి తెలుసుండదు, అది వి ఫీల్ లైక్ అది అల్లు రామలింగయ్య గారే పాడారేమో అని. సో ఆ సాంగ్ కూడా చాలా కామెడీ సాంగ్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. అసలు చాలా రోజుల వరకు ఐ థాట్ అది అల్లు రామలింగయ్య గారి ఓన్ వాయిస్ అనేమో, నోట్స్ అక్కడక్కడ ఆయన ఇచ్చింటారు అనుకున్నాను. సో అదొకటి. అండ్ రామానుజ గారు అడిగినందుకు ఐ జస్ట్ సింగ్ టూ లైన్స్ అండి. మనసా వాచ సాంగ్. మనసా వాచ నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా. అంతే అండి. యాక్చువల్లీ మేము ప్రాక్టీస్ కూడా చేయలేదు, సో సారీ అన్న తప్పులు ఉంటే. ఐ లవ్ మై ఇండియా ఏ సాంగ్ అది యాక్చువల్లీ? ఏంటి స్వప్న? ఐ లవ్ మై ఇండియా అది ఏ సాంగ్? అది మరి మీ ఖడ్గంలో సాంగ్ అది విచ్ మూవీ? రమేష్ గారు కొంచెం అది ఏ మూవీ సాంగ్ చెప్తే విల్ ట్రై ఇఫ్ వి కెన్ సింగ్. థ్యాంక్స్ ఎస్పి ఫర్ వాచింగ్. థ్యాంక్స్ భాగ్యలక్ష్మి అక్క. థ్యాంక్స్ బిందు. థ్యాంక్స్ ప్రత్యూష. థ్యాంక్స్ రోజా. థ్యాంక్స్ రాణి. యాక్చువల్లీ ఇప్పుడు అందరు జాయిన్ అవుతున్నారు మెల్లిగా. సో ఒకటి లాస్ట్ వన్ సాంగ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఓకే స్వప్న ఏ పాట పాడను? అండ్ అది చాలా కష్టం యాక్చువల్లీ ఉన్న సాంగ్స్ లో. ఓకే సరే, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అది పాడతాను. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముత్తులిస్తారు గాని లేది వీడి జన్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వీడి జన్మ. అలాగే ఈ పాట కూడా ఇది ఫీమేల్ ఉంటుంది, మేల్ ఉంటుంది. ఈ పాట యాక్చువల్లీ ఆయన పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందేమో ఇప్పుడు, బికాస్ వి స్టిల్ హోప్ దట్ ఆయన మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారేమో. సో ఈ సాంగ్ మీకోసమే బాలు గారు. జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది నాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది నాడైనా, ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిగ్గుల ఈ మొక్కలు నీ బొక్కలుగా, ఊహల్ల తేలి ఉర్రూతలోగి మేఘాలతోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. వీలైతే రండి, మళ్ళీ మా కోసం పాడండి. ఇదొకటి ఓల్డ్ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారిది, ప్రేమికుడు మూవీలోది. ఓకే. అందమైన ప్రేమ రాణి చేత విలితే సత్తురేకు కూడా స్వర్ణమేది, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలి, చెమట నీరి మంచి గంధం ఊర చూపే మోక్ష మార్గం, వయసుల సంగీతమే భూమికి పాళమే, వయసుల సంగీతమే భూమికి భూపాలమే. నా 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 సాని సాని గరి సాని సాని పని సాని సాగము గరి సాని సాని గరి సాని సాని పని సాని అది డాన్స్ అందులో అసలు ఇది ఎన్ని సార్లు చూసినా ఈ సాంగ్ అయితే మళ్ళీ మళ్ళీ ఆయన డాన్స్ చూడాలనిపిస్తూ ఉంటుంది. His acting skills are even too good. Even Mithunam cinema, so much entertaining actually. Very entertaining. అలాగే చెట్టు కింద ప్లీడర్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఇట్స్ అబౌట్ దట్ కార్. సో రాజేంద్ర ప్రసాద్ గారు he never wants to lose that car. అండ్ ఆ పాత సామాన్లు కొంటాం, వాడేమో కార్ వదలడు. సో అది కూడా ఒక కార్ రిపేరింగ్ చోట ఒక సాంగ్, అది ఓన్లీ ఇళయరాజా గారికి సాధ్యమైంది. సో చల్తీ కా నామ్ గాడి చలాకీ వన్నెలేడి రంగేలి జోడి బంగారు బాడి విగల్లో చేసెను దాడి వెడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా. సో ఇలా అన్ని ఒకేషన్స్ లో ఆల్మోస్ట్ సాంగ్ ఉందేమో, కార్ రిపేరింగ్ దగ్గర నుంచి అన్నిటికీ వి హావ్ సాంగ్స్. సో ఎనీవేస్ ఇట్స్ ఆల్మోస్ట్ 8 o'clock. We surely thought this would not go so long. Okay, thank you so much audience. Half an hour అనుకున్నా 1 hour అయింది. Now I think it's time. So నిజంగా అంటే మళ్ళీ ఇంకో సెషన్ చేస్తాం. If you are showing such love, surely we would be surely doing one more show. మాకైతే పాడటం అంటే చాలా ఇష్టం. Same with Nandita. So what about Alex? Yes, of course, he's the hero of the movie. So ఆయన so end చేద్దామా నందిత? ఏంటి సాంగ్ ఎండ్ చేద్దామా లేకపోతే ఇంకో సాంగ్ పాడదామా? ఐ థింక్ ఇప్పుడు ఎండ్ చేద్దాము. ఐ థింక్ ఆయన లేటెస్ట్ సాంగ్ తీసుకుని ఎండ్ చేద్దాం. ఓకే డన్. ఓకే 2020 లో ఐ థింక్ ప్రాబబ్లీ డిస్కో రాజా మూవీలో సాంగ్ ఇది. Yeah, 74 years, can you believe for that voice actually? Yeah, అలా అదే జోష్ తో ఆ సాంగ్ ఉంటుంది. I struggle to catch up that pitch and everything. So anyways, go on.
నువ్వు నాతో ఏమన్నావు నేనే విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నావో, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా, నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా, ఎటు తాగాలో ఈ సాంగ్ అందరూ ఎంజాయ్ తెలియని చేశారు. గాలితో, ఎప్పుడాగాలో తెలియని వేగాలతో, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసుని తాకనా. Thank you so much, Nandita. Thank you so much for this collab session. And I'm sure audience must have enjoyed it. Post your comments. Okay, please shower the love. And surely మేము మళ్ళీ సెషన్ చేస్తామండి, బికాస్ మేము అనుకున్న దానికన్నా we enjoyed actually. So surely మేము మళ్ళీ will be soon with one more session. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సాంగ్స్ పాడతాము. ఓకే, సో నందిత ఓకే దెన్ అందరికి గుడ్ నైట్, see you, bye. Thank you so much, Swapna. Thank you so much, and thank you so much for everyone for joining. Thank you so much. Bye, sweet dreams. Yeah, Good bye. night. Good night.